మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో మ్యామ్. ఈ మధ్య కాలంలో పెళ్లి లేట్ గా చేసుకుంటున్నారు. దాంతో పాటు పిల్లలు అవ్వడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటున్నారు. జనరల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ ఇంత టైం తీసుకుంటే బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా? ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చెప్తారా మేడం? అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే అండి మాకు డెఫినేషన్ ఉంటుంది. దీంట్లో ఏమంటారంటే లేడీ వయసు కనుక 35 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఆ కపుల్ 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు. నాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. తక్కువగా ఉంటుంది. 1 ఇయర్ వరకు నాచురల్ గా లెట్ దెమ్ ట్రై. అప్పటికి ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే అప్పుడు టెస్ట్లు ట్రీట్మెంట్లు స్టార్ట్ చేయండి. అంతవరకు ఏం ముట్టాల్సిన అవసరం లేదు. అదే 35 కంటే ఎక్కువ ఉంటే లేడీ ఏజ్ మాత్రం ఇప్పుడు టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి 6 months వరకు లెట్ దెమ్ ట్రై. 6 నెలల తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ నాచురల్ గా కలగలేదు అంటే మాత్రం వచ్చి టెస్ట్ చేయించుకోండి. అలా అని ఇదే మనం అందరికి అప్లై చేయాలి. అందరికి కాదు. అంటే ఇప్పుడు లేడీకి అసలు పీరియడ్సే రావట్లేదు. పీసీఓడి బాగా సివియర్ ఉండడం వల్ల 3-4 months అవుతుంది, నాకు పీరియడ్ రావట్లేదు. ఐ కాంట్ టెల్ హర్ మీరు వెయిట్ చేయండి, 1 year వెళ్ళండి, ఇంట్లోనే ఉండండి, తర్వాతే రండి అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. లేదా భర్త భార్య కలవడంలో ఇష్యూస్ ఉన్నాయి, పెనట్రేటివ్ ఇంటర్కోర్స్ కొంతమందికి జరగదు అనమాట. అది భయంతోనో లేదా లేడీకి వెజైనాలో పెయిన్ ఉందంటుంది ఆ కలిసే టైము. సో అట్లా అసలు వాళ్ళకి పెనట్రేటివ్ ఇంటర్కోర్స్ జరుగుతూ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళని కూడా వీ కాంట్ టెల్ మీరు 1 year మీరు చిన్న వయసే కదండి 1 year వెయిట్ చేసి రండి అని చెప్పడానికి లేదు. సో దిస్ ఇస్ అన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి బర్త్ కంట్రోల్ మెథడ్ వాడట్లేదు, దే ఆర్ ట్రైయింగ్ ప్రెగ్నెన్సీ కోసం. అయినా 1 year అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే అప్పుడు రమ్మంటాం. అసలు ఈ 1 year 6 months ఎందుకు వచ్చింది అంటే 35 అన్నది ఒక మైల్ స్టోన్ లేడీకి పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడుతుంది. బై ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయినప్పుడు ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినప్పుడు తన బాడీలో అరౌండ్ 4 to 5 lakhs దాకా ఎగ్స్ ఉంటాయి. అందరు అనుకునేది ప్రతి మంత్ లో ఒక ఎగ్ తగ్గుతుంది అనుకుంటారు. ఆ లెక్కన మనం ఆలోచిస్తే టిల్ డెత్ పీరియడ్స్ అవుతూనే ఉండాలి లేడీకి, కానీ అలా జరగదు. 45 కాగచ్చు, 50 కాగచ్చు, 52, 53 కాగచ్చు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైంలో ఎగ్స్ అయిపోయినప్పుడు ఓవరీ యాక్టివిటీ స్టాప్ అయిపోయి పీరియడ్స్ అవుతుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే డైలీ బేసిస్ మీద ఎగ్స్ చనిపోతూనే ఉంటాయి. డైలీ బేసిస్ మీద చనిపోతుంటాయి. ఈ స్పీడ్ ఏ స్పీడ్ తో అయితే ఎగ్స్ చనిపోతున్నాయో 35+ లో ఫాస్ట్ అవుతుంది చనిపోవడం, ఇంకా ఎక్కువగా ఫాస్ట్ గా చచ్చిపోతుంటాయి, ఫాస్ట్ గా డిక్లైన్ అవుతుంది రిజర్వ్. అందుకనే 35+ లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా 6 months వరకు ట్రై చేసి కాలేదంటే వచ్చేసేయండి, ఏదో ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత చూద్దాం ఏం చేయాలి అని చెప్పేసి అందుకని ఈ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. నా 1 year వరకు అన్నది ఎలా డిసైడ్ అయ్యారు? 30-35 పక్కన పెడితే అసలు ఈ 1 year అని ఎందుకు వచ్చింది? దట్స్ బికాస్ ప్రతి కపుల్ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ 1 year లో ప్రెగ్నెన్సీస్ మాక్సిమం పీపుల్ కి వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు వాళ్ళతో. సో ఆల్మోస్ట్ 90 to 95% ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వన్స్ దే డిసైడ్ వాళ్ళకి వస్తాయి. కొంతమంది మిగులుతారు, రాలేదు ప్రెగ్నెన్సీ. సో పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 20% ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కి అంత ఉండదు, తగ్గుతా వస్తుంది. సో సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ less than 10%. సో ఆ సెకండ్ ఇయర్ లో కూడా ఎంతో కొంతమంది ప్రెగ్నెన్సీస్ వచ్చేయంగా ఇంకో 3 to 4% మిగులుతారు థర్డ్ ఇయర్ కి. సో వెరీ లో ఛాన్సెస్ పర్ మంత్. సో ఆ 3 to 4% వరకు మనం వెయిట్ చేయకుండా ఆ 7 to 10% ఎక్కడైతే 1 year వరకు వెయిట్ చేసిన తర్వాత కూడా రాలేదో వాళ్ళని వచ్చి ఇవాల్యుయేట్ చేసుకోండి అంటాం. ఎందుకు ఇవాల్యుయేట్ చేసుకోమంటాం అంటే ఏమన్నా ఉంటే బయటపడొచ్చు. లేడీకి స్కాన్ చేస్తాము బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. స్కాన్ లో మనకి యూట్రస్, ఓవరీస్ కనపడతాయి. సో గర్భసంచిలో అండాశయాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. సెకండ్ తనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ మెన్ కి మగవాళ్ళల్లో వీర్యకణాల పరీక్ష, సెమెన్ అనాలిసిస్. ఇవి 3 బేసిక్ టెస్ట్ అన్నమాట. సో ఈ 3 చేస్తాం. వస్తే ఈ 3 ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం లేదనుకోండి విల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్, ఈ డైట్, ఎక్సర్సైజ్ చెప్తాం, కొన్ని సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేస్తాం టు ఇంప్రూవ్ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ. అలా ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం జరుగుతుంది. ఫీమేల్స్ కి 35, మరి మేల్స్ కి లైక్ మేల్స్ ఏమవుతుందంటే అదే ఇప్పుడు మనకు మేల్స్ కి వచ్చేసరికి 50-55+ లో కూడా స్పర్మ్ క్వాలిటీ ప్రిజర్వ్ అవుతా ఉంది, అలాగే నంబర్ అండ్ కొంచెం లెవెల్ వరకు క్వాలిటీ కూడా ప్రిజర్వ్ అవుతా ఉంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి మాకు ఏజ్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ ఉంటాయి. అంటే 21+ ఉంటేనే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కుదురుతుంది. అదే విధంగా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి లేడీస్ కి 50, జెంట్స్ కి 55.
ఓకే. అది పెట్టుకుంటాం. అంటే అబవ్ దిస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చినా మేము ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలౌడ్ లేదు. ఓకే. వన్స్ బిఫోర్ ఏమైందంటే మనకు ఐ థింక్ లైక్ వన్ ఆఫ్ ఆర్ ట్విన్ స్టేట్స్ లో వన్ ప్లేస్ లో ఏమైంది, చాలా ఓల్డ్ కపుల్ కి ఐవీఎఫ్ చేశారు. ఆల్మోస్ట్ 70+ లో 70+ వాళ్ళ కపుల్ కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశారు. ఐ థింక్ దే వర్ ట్విన్స్. బట్ చాలా మంది అగేన్స్ట్ ఇట్ మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్విన్స్ ఆ బేబీస్ ని ఎవరు చూసుకుంటారు? సో మెనీ ఎథికల్ థింగ్స్ అన్ని రావడం వల్ల గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. ఏఆర్టీ బిల్ అని ఉంటుంది మాకు. అది కాకుండా సక్సెస్ పరంగా సక్సెస్ రేషియో అలా సక్సెస్ ఎలా అంటే మాకు ఇప్పుడు 50-55 అనగానే ఇప్పుడు 45-47 year old లేడీస్ కూడా ఉంటారు మాకు. సో వాళ్ళలో ఏమవుతుందంటే కొంతమంది సెల్ఫ్ ఎక్స్ తో ట్రై చేస్తుంటారు, బట్ చాలా మంది డోనర్ ఎక్స్ తో వెళ్తారు. అంటే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయి ఉంటాయి. చాలా మంది 40-45+ కి పీరియడ్స్ కూడా ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు మేము డోనర్ ఎక్స్ తో ఎంబ్రియోస్ తయారు చేసి పెడతాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ లీగల్ సూపర్విజన్, లీగల్లీ అలౌడ్, రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్, రిక్వైర్డ్ మెథడ్ ద్వారానే వెళ్ళి ఈ మెథడ్ అనేది మనం చేస్తాం. కాబట్టి వీరికి 55, లేడీస్ కి అయితే 35. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.